హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ మీ అందరికీ తెలుసు కదా నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో నేను ఒక ఫ్రెషర్స్‌కి సంబంధించి ఒక గ్రేట్ అపార్చునిటీని తీసుకొచ్చేసాననమాట. అది కూడా జెన్సర్ నుంచి. సో, జనరల్లీ జెన్సర్ టెక్నాలజీస్ అనేది ఒక ఎంఎన్‌సీ అనమాట. ఇది ఇండియాతో పాటు డిఫరెంట్ కంట్రీస్‌లో కూడా ఉందనమాట. ఇంక్లూడింగ్ మెక్సికో, సౌత్ ఆఫ్రికా, యూకే అండ్ యూఎస్ఏలో కూడా ఉంది. సో, వీళ్ళైతే ఒక జెన్ ఏఐ అనే ఒక రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారనమాట. సో, ఇది ఫ్రెషర్స్ అందరికి జెన్ ఏఐ యానోటేషన్, లేబెలింగ్ అండ్ ప్రాంప్ట్ ఈ రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. సో, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే జెన్సర్ ఈస్ ఎ డిజిటల్ సొల్యూషన్ అండ్ టెక్నాలజీ సర్వీస్ కంపెనీ దట్ పార్ట్నర్స్ విత్ ద గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ది ఇండస్ట్రీస్ టు అచీవ్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో, ఏ సబ్సిడరీ ఆఫ్ ఆర్‌పీజీ గ్రూప్ జెన్సర్. సో, హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా అండ్ ఆఫీసెస్ అక్రాస్ ది వరల్డ్ ఇంక్లూడింగ్ మెక్సికో, సౌత్ ఆఫ్రికా, యూకే అండ్ యూఎస్ఏ. అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్న రోల్ వచ్చేసి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కోసం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇన్ జెన్ ఏఐ ఎన్విరాన్మెంట్ విచ్ మే ఇన్వాల్వ్ యానోటేషన్, లేబెలింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. సో, ఇట్లాంటి రోల్స్ అన్నిటికి కూడా వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో, ఇందులో మీరు మీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ విల్లింగ్‌నెస్ టు లెర్న్ ద టెక్నికల్ టూల్స్ అండ్ ప్రాసెస్ రిలేటెడ్ టు ద డేటా కలెక్షన్. సో, ఇదంతా ఏంది అంటే డేటా గురించి, డేటాని ఎట్లా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఎట్లా యానోటేట్ చేయాలి, తర్వాత ఒక ఏఐతో ఎలా వర్క్ చేయాలి, ఇట్లాంటి వాటిపైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్పెషల్లీ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇట్లాంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేయండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, మీకు సీటీసీ 3-6 ఎల్‌పీఏ దాకా అయితే ఇస్తారనమాట. సో, ఇంకా బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలి. సో, ఎనీ బ్యాచిలర్స్ ఆర్ ఎనీ మాస్టర్స్ డిగ్రీ అయితే వాళ్ళు చెప్తున్నారు. స్ట్రాంగ్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. విల్లింగ్ టు లెర్న్ అండ్ అడాప్ట్ న్యూ టెక్నాలజీస్, ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్‌లీ వితిన్ ఎ టీమ్. సో, ఇదన్నట్టు. సో, ఇంక మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ ఫార్మ్‌ని ఫిల్ చేసేసి ఈమెయిల్ అడ్రెస్ అట్లాగే నేమ్ అనేవి కరెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తే సరిపోతుందన్నారు. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మీ ఈమెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబర్, మీ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మేల్ ఆర్ ఫీమేల్ అనేది. మీ కరెంట్ లొకేషన్ ఏంటి? మీ కరెంట్ సిటీ మీరెక్కడున్నారు అనేది గూడా మెన్షన్ చేయండి. అట్లాగే మీరు 10థ్‌లో ఎంత పర్సెంటేజ్ స్కోర్ చేశారు? అట్లాగే 12థ్‌లో అండ్ మీ గ్రాడ్యుయేషన్‌లో ఇంజినీరింగ్ అయితే ఒకవేళ ఏ స్ట్రీమ్‌లో చేశారు? సో, అది గూడా వాళ్ళు క్లియర్‌గా అడుగుతున్నారు. డిఫరెంట్ స్ట్రీమ్స్ అయితే ఆహ్ ఇచ్చేసారనమాట. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ అండ్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఈవెన్. సో, వీళ్ళు గూడా మెషీన్ లెర్నింగ్ సో మెనీ. సో, దేర్ ఆర్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో, మీది ఏ ఇంజినీరింగ్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషనా? లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్సా? సో, ఫార్మసీయా? సో, ప్రతి ఒక్కరు గూడా ఎలిజిబుల్. అండ్ గ్రాడ్యుయేషన్ స్కోర్ కూడా పర్సెంటేజ్‌లో ఎయ్యండి. మీరు ఏ ఇయర్‌లో పాస్డ్ అవ్వారు? 2022 బిఫోరా? లేకపోతే 2022నా? 2023నా? సో, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కూడా ఇచ్చేసేయండి. మీ కరెంట్ ఆర్గనైజేషన్ ఏది అని అడుగుతున్నారు. ఫ్రెషర్ అయితే నాట్ అప్లికేబుల్ ఇయన్నీ అని ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు కరెంట్ వర్క్ చేస్తుంటే ఆ ఎంప్లాయర్ నేము. అట్లాగే జాయినింగ్ టైమ్ పోస్ట్ సెలక్షన్ మీరు ఎన్ని రోజుల్లో జాయిన్ అయితారు సెలక్షన్ అయితే. సో, విత్ ఇమ్మీడియేట్‌లీ అయితే 0 ఇచ్చేసేయండి. లేకపోతే మీరు ఎన్ని డేస్ లైక్ 30 డేసా, 60 డేసా అట్లాంటివి. అట్లాగే మీ సోర్స్ లైక్ మీ నౌకరీ కానీ, లింక్డ్ఇన్ కానీ, సోషల్ మీడియా, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, కాలేజ్ ఏదైనా సరే దానికి సంబంధించి ఒక లింక్ అయితే మీ పోర్ట్‌ఫోలియో అంటారు గదా! అదైతే ఇచ్చేసేయండి అన్నమాట. అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసేసేయండి. ఇంతే గైస్. ఒకవేళ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు ఎగ్జామ్ లింక్ పంపిస్తారు. వన్స్ ఎగ్జామ్‌ని క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూ అయిపోంగానే మీకు ఇంటర్వ్యూలో సాలరీ డిస్కషన్ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే యూ కెన్ జాయిన్ అన్నట్టు. సో, ఇది గైస్ చూసారు గదా! నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అట్లాగే ఇంకా ఎట్లాంటి జాబ్స్ గురించి, ఇంకా ఎట్లాంటి కంటెంట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. సో థట్ ఐ కెన్ బ్రింగ్ సచ్ టైప్ ఆఫ్ ద కంటెంట్ అన్నమాట. సో, ఇది వెరీ సింపుల్. సో, మీరు ఇక్కడ సెలెక్ట్ అయిపోతే మీకు ఎగ్జామ్ లింక్ పంపిస్తారు. ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఆఫర్. దట్స్ ఇట్ గైస్. సో, అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ జాబ్స్ అన్నమాట. ఎస్పెషల్లీ ఏఐతో అసోసియేట్ అయి ఉంటది కాబట్టి. సో, చాలా అంటే చాలా బూమింగ్ ఉన్న ఒక జాబ్ అన్నట్టు. సో, జాయిన్ అవ్వండి అండ్ ఆల్ ది బెస్ట్.